కాంగ్రెస్ పార్టీ ఏమో మాది ముస్లింల పార్టీ, అల్లా దయవల్ల ఉండే పార్టీ, ముస్లింలు ఎక్కడుంటే మా పార్టీ అక్కడుంటది, ముస్లింల కోసమే పార్టీ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారేమో రాముల వారి అక్షితలను మొన్న రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ప్రజలందరూ చేసుకున్న పులిహోరను కించపరిచిండు, ప్రజలందరూ కలిసి చేసుకున్న పూజల సందర్భంగా కలుపుకున్న అక్షింతలను కించపరిచిండు. ఇలా రాముల వారి మీదే రాముల వారిని హేళన చేసే విధంగా మాట్లాడినంటే వీళ్ళ వ్యవహార శైలి గురించి వీళ్ళ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ విధంగా కక్కుర్తిపడుతున్నారో వీళ్ళు ఆలోచించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది. ఇలా మేమా మతతత్వాలం వాళ్ళ హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా మారితే వాళ్ళు సెక్యులర్ వాళ్ళు, అన్ని మతాలు సమానంగా ఉండమంటే మేమేమో మతతత్వవాదం. ఇదంతా కూడా డ్రామా, పొలిటికల్ డ్రామా. ఎందుకంటే నిన్న మొన్న ఏం చేసిండ్రు, 6 గ్యారెంటీలు ఇది రుణమాఫీ చేస్తా 15th ఆగస్టు చేస్తా అని చెప్పి అన్నారు కాంగ్రెస్ పార్టీ అన్నది. అనగానే బీఆర్ఎస్ నాయకుడు ఏం చేశారు, హరీష్ రావు గారు, చలో 15th ఆగస్టు చేస్తా అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధము అని చెప్పించి హరీష్ రావు గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, స్పీకర్ ఫార్మేట్ తీసుకొని రా అన్నారు. ఇదంతా పొలిటికల్ డ్రామా. ఎందుకంటే మెజార్టీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ప్రజల దృష్టి బీజేపీ నుంచి మళ్లించడానికి ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా. టీవీలలో బ్రేకింగ్ కోసం ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ సంచలన ప్రకటన చేస్తూ వీళ్ళు మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.